అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి మిట్టపల్లి. ఈరోజు మన వీడియో ఏంటంటే, మా గ్రామంలో ఒక రైతు బోరు వేయడం జరిగింది. అది బాగా సక్సెస్ అవ్వడం జరిగింది. సో ఎండాకాలం వచ్చిందంటే ప్రతి రైతు కూడా తన పొలంలో బోరు వేస్తూ ఉంటాడు. అయితే చాలామంది అంటూ ఉంటారు, బోరు వేస్తే మంచి నీళ్ళు వస్తాయని. అదే నీళ్లు పడకపోతే మాత్రం రైతు కళ్ళల్లో మాత్రం నీళ్లు వస్తాయి. ఇటు చేసి రైతుకు కష్టాలు తప్ప పెద్దగా ఒరిగిందైతే ఏమీ లేదని చెప్పుకోవచ్చు. తెలంగాణలో 2 పంటలు పండించాలంటే యాసింగ్ పంట కొరకు నీళ్ళు చాలా ఎక్కువ అవసరం ఉంటుంది. కానీ ఈ వర్షాకాలంలో వర్షాలు తక్కువ పడడం వల్ల నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ తెలంగాణ రైతాంగం. సో తెలంగాణలో ప్రతి జిల్లాల్లో కూడా కాలువలు తీసి సిద్ధంగా ఉన్నాయి. ఈ కాలువల ద్వారా ప్రతి చెరువులో కూడా నీళ్ళు అందించినట్టయితే ప్రతి ఒక్క రైతు 2 పంటలు పండించడానికి చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు ఎప్పటికైనా దృష్టి పెట్టి వాటి మీద ఈ ప్రభుత్వం ద్వారా నీళ్ళు ఇచ్చినట్టయితే ప్రతి రైతు కూడా బాగుపడతారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు ప్రభుత్వం నుంచి ఏమన్నా కోరుకున్నది ఉన్నదంటే, ఒకటేమో నీళ్ళు, 2 గిట్టుబాటు ధర. ఇవి ఎప్పటికి కూడా రైతుకు అందలేదు. ఇవి అందించినట్టయితే ప్రతి ఒక్క రైతు కూడా బాగుపడతారని చెప్పుకోవచ్చును ఫ్రెండ్స్. ప్రతి ఒక్క రైతు కూడా బోరు వేయడానికి అప్పు తీసుకొచ్చి మరి బోర్లు వేస్తూ ఉంటారు. ఆ అప్పు తీర్చడానికి మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది తెలంగాణలో. ఎందుకనగా ఒక పంటకు వచ్చేసి పెట్టుబడి అనేది పెరిగిపోతుంది. ఈరోజు కూలర్ రేట్లు కూడా చాలా వరకు పెరిగిపోయినాయి. కాబట్టి ఒక రైతుకు వచ్చేసి ఒక ఎకరానికి 6 నెలలు పండిస్తే వచ్చేది 10-15 వేలు మాత్రమే. అంతగా దిగుబడి అయితే లేదని చెప్పుకోవచ్చు. మనకు డైలీ ఇన్కమ్ రావాలంటే మాత్రం కూరగాయల సాగు చేసినట్టయితే ప్రతిరోజు కూడా ఇన్కమ్ వస్తుంది. అదే వాణిజ్య పంటలైనటువంటి మొక్కజొన్న, వడ్లు ఇలాంటి వాటి పెట్టుకున్నప్పుడు, మొక్కజొన్న, వరి ఇలాంటి పంటలు పెట్టినప్పుడు నీళ్ళు ఎక్కువ అవసరం పడుతుంది. సో ప్రతి ఒక్క రైతు కూడా ఈ పంటలే కాకుండా కూరగాయలు సాగు చేసినట్టయితే ప్రతి ఒక్క రోజు కూడా ఇన్కమ్ రావడం జరుగుతుంది. వాటితో పాటు పాడి, పశువు ఇలాంటివి కూడా పెంచినట్టయితే మనకు ఇంకొక విధంగా కూడా ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా వీటి మీద దృష్టి పెట్టండి. ఓన్లీ పూర్తిగా మాత్రము డిపెండ్ కాకండి ఈ మొక్కజొన్న, వరి పంటల మీద. సో ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.